హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీటెట్ తెలుగు బై పూజ. సో ఈ రోజు మనము సీటెట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి లెర్నింగ్ డిఫికల్టీ వర్సెస్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి నేర్చుకుందాము. సో లెర్నింగ్ డిఫికల్టీ ఇది వచ్చేసి మనకి టెంపరీ ప్రాబ్లం అనమాట. సో ఆఫ్ అండ్ కాజ్డ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది ఎక్కువ జరుగుతుంది. యూజువల్లీ ఇంప్రూవ్స్ విత్ సపోర్ట్. మనం సపోర్ట్ ఇచ్చి దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాబుకి ఒక చైల్డ్ కి హెల్త్ సరిగ్గా బాగాలేక సరిగ్గా ఒక 1 month స్కూల్కి వెళ్ళలేకపోయాడు అనుకో, మ్యాథ్స్ లోనో ఏదో ఒక సబ్జెక్ట్ లో వెనకబడిపోతాడు. సో ఇది వచ్చేసి మనకి లెర్నింగ్ డిఫికల్టీ అవుతుంది. ఇక్కడ మనం కొంచెం సపోర్ట్ ఇస్తే తను ఇంప్రూవ్ చేసుకోగలడు. అదేవిధంగా బాబుకి స్ట్రెస్ వల్ల కానీ, హెల్త్ ఇష్యూ వల్ల కానీ, సరిగ్గా టీచింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల కానీ, ఏదైనా ఒక సబ్జెక్ట్ లో సరిగ్గా మార్కులు రాకపోవటం అనేది ఒక లెర్నింగ్ డిఫికల్టీ మాత్రమే అవుతుంది. సో ఇక్కడ మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలంటే, ఈ లెర్నింగ్ డిఫికల్టీ ఫేస్ చేస్తున్న చైల్డ్ కి ఎక్స్ట్రా హెల్ప్ ఇవ్వాలంటే విత్ పేషెన్స్ తో మనం ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి బెటర్ టీచింగ్ మెథడ్స్ యూజ్ చేయాలి. సో ఎలా చెప్తే తనకు బాగా అర్థమవుతుందో తెలుసుకొని మనం బెటర్ టీచింగ్ మెథడ్స్ యూజ్ చేయాలి. కౌన్సిలింగ్ అండ్ మోటివేషన్ ఇవ్వాలి. హెల్తీ ఎన్విరాన్మెంట్ కూడా మనం క్రియేట్ చేయాలి. సో అదే లెర్నింగ్ డిజేబిలిటీ అంటే ఇది వచ్చేసి మనకి లైఫ్ లాంగ్ కండిషన్. RPWD యాక్ట్ కూడా మనకి ఈ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళని ఒక డిజేబుల్డ్ పర్సన్స్ గా తన RPWD యాక్ట్ లో కూడా యాడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి న్యూరోలాజికల్ కాజు. మనం వీళ్ళకి ఎలాంటి నీడ్స్ ఉంటాయంటే స్పెషలైజ్ ఇంటర్వెన్షన్ ఇవ్వాలండి. అంటే మధ్యలో మన సపోర్ట్ అయితే చాలా అవసరం వీళ్ళకి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. లెర్నింగ్ డిజేబిలిటీస్ కి డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అండ్ డిస్కాలిక్లియా. సీటెట్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఏ చైల్డ్ ఈజ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ స్టడీస్ డ్యూ టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రెస్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ చైల్డ్ సరిగ్గా స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. రీజన్ ఏంటో చూడండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, స్ట్రెస్. సో ఇది వచ్చేసి ఒక లెర్నింగ్ డిఫికల్టీ మాత్రమే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ అనేది. సో మనం దీన్ని ఈజీగా తగ్గించవచ్చు విత్ ఆప్షన్ ఏ చూడండి డిస్లెక్సియా, ఆప్షన్ బి లెర్నింగ్ డిజేబిలిటీ, ఆప్షన్ సి లెర్నింగ్ డిఫికల్టీ, ఆప్షన్ డి ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ. సో కామెంట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2 చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ న్యూరోలాజికల్ కండిషన్? లైఫ్ లాంగ్ న్యూరోలాజికల్ కండిషన్ పూర్ టీచింగ్ లైఫ్ లాంగ్ కాదండి. ఇక్కడ మనం స్పెషల్ కేర్ తీసుకుని మళ్ళీ ఇంప్రూవ్ చేయొచ్చు. స్ట్రెస్ కూడా లైఫ్ లాంగ్ న్యూరోలాజికల్ కండిషన్ కాదు. నెక్స్ట్ లెర్నింగ్ డిజేబిలిటీ, ఆప్షన్ డి చూడండి ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కూడా మళ్ళీ మనం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.